M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం రామ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా మనం భద్రాచల ఆలయాన్ని నిర్మించినటువంటి భద్రాచల రామదాసు యొక్క చరిత్రను గురించి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ 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 రామ. ఇప్పుడు మనం భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించినటువంటి భక్త రామదాసు ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ భక్త రామదాసుగా ప్రసిద్ధించినటువంటి ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. 1620వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాయమ్మ అనేటువంటి కామాంబ దంపతులకు జన్మించాడు. లింగన్నమూర్తి కామాంబ పుణ్య దంపతులకు జన్మించాడు. దీని ఒక భార్య పేరు కమలమ్మ. ఈయన శ్రీరామును కొలిచి, అలాగే కీర్తించి, అలాగే భజనలు చేసి ఆలయాన్ని నిర్మించి భక్త రామదాసుగా అందరికీ కూడా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచలం దేవస్థానానికి ఇతని జీవిత కథకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే భద్రాచల ఆలయాన్ని కట్టినటువంటి రామ భక్తులు, అలాగే రాముడి మీద అనేక కీర్తనల్ని, అనేక పద్యాలని రాసినటువంటి గొప్ప భక్తుడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా సరే చెల్లించకుండా రామాలయాన్ని నిర్మాణం చేశాడు. ఈ కంచర్ల గోపన్న, ఈయన గోపరాజు అని అంటారు. తర్వాత భక్త రామదాసుగా పిలువబడ్డాడు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి గ్రామంలో లింగన్న మంత్రి మరియు కామాంబ దంపతులకు తెలుగు మాట్లాడే నియోగి బ్రాహ్మణ కుటుంబంలో ఒక బాలుడిగా జన్మించాడు. ఒక మాస్టర్ బావిలో జన్మించాడు. ఇతను టీనేజ్ అనాథగా ఉండేవాడు. పేద జీవితాన్ని చాలా అనుభవించాడు. రాముడికి భక్తి పాటలు పాడటం ద్వారా ఇంటింటికి విజయం సేకరించడం ద్వారా కొనసాగించాడు. అతని జీవిత కథ చాలా వరకు అందరికీ కూడా చాలా మట్టికి కవితల ద్వారా తెలిసిందే. ఇందులో జీవితకాలంలో కొన్ని సంఘటనలు ఏంటంటే, ఒక భక్తి గీతం నారాయణ దాసును ప్రస్తావించింది. నారాయణ మంత్రానికి అనుసంధానించినటువంటి పదం శ్రీ వైష్ణవ గురువు రఘునాథ భట్టాచార్యతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఇతను బాలుడిగా దాశరథి సాంప్రదాయంలో ప్రవేశించాడు. ఇవి మరియు యక్ష గాన లేదా హరికథా సంకలనాల్లో కనిపించేటువంటి సన్నివేశాలు మనకి. ఇతని మేనమామలు అక్కన్న, మాదన్న వీళ్ళు 1672 సంవత్సరంలో కానీషా దగ్గర పనిచేసేవారు. 1672లో కానీషా మామగారు అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా మరణం తర్వాత అబ్దుల్ హసన్ కుతుబ్ షా, అదే తన కానీషా, అతని అధికారాన్ని పొందేందుకు వాళ్ళు చాలా సహాయం చేశారు మేనమామలు. దాంతో వాళ్ళని ఆయన రాజ్యంలో పెట్టుకున్నారు.
ఔరంగజేబు మరియు మొఘల్ సామ్రాజ్యంలో అధిక పోరాటంలో వారి భౌతిక మద్దతుకు నిష్ఫలంగా సోదరులు గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి తానీషా ఆస్థానంలో మంత్రులుగా నియమించిన వాళ్ళని వారు అనాథ అయినటువంటి వారి మేనల్లుడు గోపన్నకి సహాయం చేసి అతన్ని తానీషా దగ్గర తహసీల్దార్గా నియమించే ఏర్పాటు చేశారు. దీనికి మించి అతని ప్రారంభ జీవితం చాలా తక్కువగా తెలుసు మనకి. ఇతనికి తెలుగు, సంస్కృతం, పర్షియన్, ఉర్దూ భాషలు ఇతను నేర్చుకున్నాడు. అలాగే 1650లో గోపన్న తన మేనమామను కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు. ఆ సమయంలో మంత్రి మీర్జా మహమ్మద్ సయ్యద్ ఆధ్వర్యంలో గోల్కొండ సుల్తానేట్ పన్ను శాఖలో పనిచేస్తున్నాడు. తమ మేనల్లుడు గోపన్నకు ఉద్యోగం ఇప్పించమని మంత్రిని ఒప్పించారు. మీర్జా మహమ్మద్ సయ్యద్ భద్రాచలంలోని పన్నుల వసూలు విభాగంలో గోపన్నను నియమించారు. అక్కడ రాముడికి అంకితం చేయబడిన ఆలయం అక్కడికే ఆ భద్రాచలంలో అప్పటికే ఉంది ఆలయం. ఒకసారి రామదాసు జాతర కోసం భద్రాచలాన్ని దర్శించాడు. అక్కడ రామ మందిరం శిథిలావస్థకు చేరుకుంది. అది చూశాడు. భద్రాచలం అనేక కారణాల వల్ల రామ భక్తులకు ముఖ్యమైనది. రాముడు తన వనవాస సమయంలో సీత మరియు లక్ష్మణుడితో కలిసి పర్ణశాలలో అక్కడ సమీపంలోనే ఉన్నాడు. మరియు భద్రాచల సమీపంలోని శబరిని కూడా దర్శించాడు. శబరి రామాయణంలోని వానరాజ్య అయినటువంటి కిష్కింద సమీపంలో ఉండేదని ఈ శబరి నమ్ముతారు జనంలో. ఇది హంపీకి సమీపంలో ఉందంటారు. భాగవత పురాణాన్ని ఇక్కడ తెలుగులోకి అనువదించడానికి పోతనకు రాముడు దర్శకత్వం వహించాడని తెలుసుకుంటూ ఉంటారు. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ ఆలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి రామదాసు ఆలయాన్ని మరలా పునర్నిర్మాణం చేద్దామని చెప్పేసి నిధులు సేకరించడం మొదలుపెట్టాడు. అతడు అలా ఆలయ నిర్మాణం కోసం తన ఖజానాలో వసూలు చేసినటువంటి పన్ను డబ్బు కూడా ఖర్చు పెట్టేశాడు. కానీ ప్రజల నుంచి ఆ ఖర్చు పెట్టినటువంటి సొమ్ముని సేకరించలేకపోయాడు. దాంతో గ్రామస్తులందరూ కూడా అతని ఆదాయ సేకరణకు పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయండి, ఇంకా ఖర్చు చేయండి అంటే మొత్తం వచ్చిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు. వాళ్ళ తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు. దాంతో అబుల్ హసన్ కుతుబ్ షా అనుమతి లేకుండా ఈ భూ ఆదాయాల నుంచి వచ్చినటువంటి 6 లక్షల రూపాయలు అప్పట్లో ఆ 6 లక్షల రూపాయలు రామదాసు ఆలయ పునర్నిర్మాణానికి ఖర్చు పెట్టేశాడు. ఆలయ నిర్మాణం పూర్తిగా వస్తుండగా ప్రధాన ఆలయ శిఖరం వద్ద సుదర్శన చక్రం అమర్చడం కోసం గురించి అతడు ఒక రాత్రి కలవరపడ్డాడు. సుదర్శన చక్రం ఎలాగా దాన్ని అమర్చాలి, సుదర్శన చక్రం ఎలా ఉండాలి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ రోజు రాత్రి కల్లో రాముడు కనపడి గోదావరి నదిలో పుణ్యస్నానం చెయ్యి, నువ్వు కోరుకున్నట్లుగా నీకు సుదర్శన చక్రం లభిస్తుందని చెప్పడంతో గోదావరి నదిలో పవిత్రమైనటువంటి స్నానం చేస్తుండగా ఆ గోదావరిలో ఈ సుదర్శన చక్రం చాలా తేలికగా లభించింది అతనికి. దాంతో ఆ సుదర్శన చక్రాన్ని తీసుకువచ్చి ఆ ఆలయానికి అలంకరించారు. ఇప్పుడు కూడా ఆ సుదర్శన చక్రం ఉంది. అలాగే పునర్నిర్మాణం జరిగిన వెంటనే అతని కష్టాలు మొదలైపోయాయి. ఎందుకంటే 6 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టేశాడు కాబట్టి. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఖజానాకి పూర్తి పన్నులు అందిన తర్వాత విడుదల చేయాలని చెప్పేసి అతన్ని జైల్లో కూడా పెట్టారు రామదాసుని. భక్త రామదాసు యొక్క దాశరథి శతకం కీర్తనలో కూడా ఈ చెరసాల్లో ఉండగానే రాశాడని చెప్పేసి చెప్తారు. అనేకమైనటువంటి పాటలను కూడా రామదాసు పాడి ఆ రాముడిని వేడుకున్నాడు. అయినా సరే ఎంత వేడుకున్నా ఆ రాముడు రాలేదు. అలాగే రామదాసు క్రమం తప్పకుండా భగవంతునికి తన పాటలతోటి ఆయన కీర్తనలు చేశాడు. అయినా సరే రామయ్య రాలేదు. అలాగ 12 సంవత్సరాల తర్వాత సుల్తాన్ తానా షా కల్లో రాముడిని చూశాడు. అతడు తన పక్కన ఉన్నటువంటి రామ ముద్రలు అంటే రాముడి చిత్రంతో ఉన్నటువంటి బంగారు నాణాలు 6 లక్షలు కనపడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడైతే 6 లక్షలు ఆయనకి తానీషా కనపడ్డాయో అప్పుడు రామదాసును విడుదల చేసి ప్రతి రామనవమి పండుగ నాడు కూడా భద్రాచలం ఆలయానికి ఆయన ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయాన్ని అప్పుడు నెలకొల్పాడు తానీషా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన ప్రభుత్వం వాళ్ళు భద్రాచలంలో రామాలయం
కళ్యాణం జరుగుతుంటే ముత్యాల తలంబ్రాలను పంపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రామదాసు చాలా కీర్తనలు, చాలా పద్యాలు కూడా రాశాడు. అలాగే ఇక్కడ పోకల ధర్మక్క అనేటువంటి భక్తురాలు ఇక్కడ జీర్ణదశలో ఉన్నటువంటి మందిరాన్ని పునరుద్ధరించమని చెప్పేసి ఈ గోపలను కోరిందని కూడా చెప్పారు. స్వతహాగా హరిభక్తులైనటువంటి గోపను అందుకు అంగీకరించి ఈ ఆలయాన్ని ఈ పోకల దమ్మక్క యొక్క కోరిక ప్రకారం నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని విరాళాలు ఇస్తాం, గుడి కట్టే పని ఆపొద్దని చెప్పేసి గ్రామస్తులు చెప్పి విరాళాలు ఇవ్వకపోయినా ఆ ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టేసి ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా వచ్చి తానీషాకి 6 లక్షల రూపాయలు చెల్లించినటువంటి మహాభక్తుడు భక్త రామదాసు ఈ విషయం తెలిసి కోపించి జైల్లో కూడా పెట్టాడు. అప్పుడే ఆయన నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే అని చక్కటి కీర్తనలు ఎంతో మంచి పలుకే బంగారమీరా కోదండ పాని పలుకే బంగారమీరా ఇలాగ చక్కటి కీర్తనలు పాడాడు. అలాగే వాళ్ళు కొడుతున్నటువంటి దెబ్బలకి ఈయనకి కోపం కూడా వచ్చి అబ్బబ్బో దెబ్బలకు ఓర్వలేనురా, అబ్బబ్బో దెబ్బలకు ఓర్వలేనురా అని చెప్పేసి అలాగే ఇక్ష్వాకు తిల్లక ఇకనైనా పలుకావి రామచంద్ర అని చెప్పేసి అలాగే నీకోసం ఇంతింత ఖర్చు పెట్టాను ఎవడబ్బా తుమ్మాని కొడుకుతూ తిరిగావు రామచంద్ర, నీ బాబిచ్చాడా నీ మామిచ్చాడా అంటూ ఆ దెబ్బలకు వారవలేక రాముని తిట్టాడు కూడాను. తిడితే నా బతుకు నీ వల్ల ఇలాగ అయిపోయింది, అయినా సరే నువ్వే నాకు తిక్కని చెప్పేసని మళ్ళా తను తప్పుని తెలుసుకుని మళ్ళా రామాయణ్ని వేడుకున్నాడు. అలాగే సీతమ్మకు చింతాకు పథకం చేయించాడు, లక్ష్మణుడికి హారం చేయించాడు. సీతారాముడికి కళ్యాణానికి ఈ చేయించిన వస్తువులు ఇప్పుడు కూడా అవి అక్కడ భద్రాచలంలో పెడుతూ ఉంటారు. అలాగే కళ్యాణానికి తాళి వంటి ఆభరణాలు కూడా చేయించాడు, ఇప్పటికే దేవస్థానంలో ఉన్నాయి. అతడి కర్మశాసం పరిసమాప్తి కాగానే ఆ రాముడు ప్రత్యక్షమై 6 లక్షల వరహాలను ఇచ్చి అతన్ని వసూలు చేశాడు. అప్పుడే ఆ వసూలు ఇచ్చేసినట్లుగా ఒక పత్రాన్ని కూడా తీసుకున్నారు రాముడు లక్ష్మణుడు. అది ఆ పత్రం దాన్ని రాముడి దగ్గర ఉంది. అప్పుడు ఇచ్చినటువంటి నాణాలను రామటంకా నాణాలని చెప్పేసి కూడా అంటారు. రాముడి యొక్క ముద్ర ఉంటుంది కాబట్టి రామటంకా నాణాలు అని చెప్పేసి అంటారు. ఆ వెంటనే ఆయన్ని విడుదల చేశారు. అలాగే ఈ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బార్ నుండి ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయం అప్పటి నుంచి మొదలుపెట్టారు. తర్వాత నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని పంపుతున్నారు. ఇది మనం రామదాసు యొక్క చరిత్ర. అలాగే దాశరథి శతకాలు రాశాడు పద్యాలు. బంధన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల భానతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేజన చుంకడకట్టి భేరి కాడాండ ఢాండ ఢాండ నగమ్ముల మత్తవే నిన్ను దండమునెక్కి సాటెదను భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. ఎంతో మంచి మంచి పద్యాలను దాశరథి శతక పద్యాలను కూడా రాశారు. ఇది దాశరథి శతకం పద్యంలోది. అందుకని ఆ రామదాసు చరిత్ర కొద్దిగా మనం చెప్పుకోవాలంటే చాలా పడుతుంది, ఎంత చెప్పినా ఇంకా ఇంట్లోనే ఉంటుంది. అందుకని కొద్దిగా ఇవాళ రామప్రతిష్ఠ అయోధ్యలో మన రామప్రతిష్ఠ సందర్భంగా కొద్దిగా తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ప్రతిష్ఠ సమయంలో 12:30 ప్రారంభమవుతుంది అయోధ్యలో. ఈ ప్రతిష్ఠ సమయంలో రేపు ఒక్కరోజు కూడా అందరూ కూడా శ్రీరాముని తలుచుకొని ఆయన గాథలను వింటూ రామాయణాన్ని అలాగే సద్గ్రంథాలను పఠిస్తూ కాలక్షేపం చేసి ఆ రాముని యొక్క ఆశీస్సులు పొందుతారని మీ పిల్లల చేత కూడా
ఈ రామనామాన్ని చెప్పిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాక వెంకట ప్రభాకర్.